మంచిగా ఉందా? ఎన్ని కొన్నారు ఈ వారం? ఎన్ని కొన్నారు? మొత్తం 3 పోయింది. 3 కొన్నారా? ఏం రేటు చెప్పారు వాళ్ళు చెప్పడం? కాకా ఏం రేటు చెప్పినవే? ఈ ఒక్కదానికి ఏం రేటు చెప్పినావు కాకా? చిన్నగా ఉంటే చిన్న రేటు ఉంటాయి కాకా. ఇవి ఎన్ని ఉన్నాయి? 6 ఉన్నాయి. 6 కలిపి ఏం రేటు చెప్తున్నావు? ఇవి ఆల్రెడీ బేరం అవుతున్నాయి. ఒక 4, ఇక్కడ కూడా ఒక 3 ఉన్నాయి కాకా. ఏం రేటు చెప్పిర్రే 3కి? అమ్ముతారు, కడతారు. ఏం రేట్ చెప్పారు అన్న 3? ఓకే ఫ్రెండ్స్, మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్నాక గంట సింబల్ నొక్కండి, మీకు ప్రతి వారం వీడియో నోటిఫికేషన్ వస్తుంది. బాబాయ్ ఏ ఊరు బాబాయ్? చిట్యాలండి. చిట్యాల. ఎలా ఉంది మార్కెట్? మంచిగా ఉందా? ఎన్ని కొన్నారు ఈ వారం? ఎన్ని కొన్నారు? మొత్తం 3 పోయింది. 3 కొన్నారా? ఏం రేటు చెప్పారు వాళ్ళు చెప్పడం? 75 లెక్క 75 ఒక్కొక్కట. మనకి ఏం రేట్ కి ఇచ్చిరన్న? మొత్తం ఫైనల్ గా 160కి వచ్చేసింది. 160కి వచ్చింది మనకి. 3 కలిపి ఒక్కొక్కటి ఏం రేట్ పడ్డది? మేము అన్ని కలిపి కొనేసాం. అన్ని కలిపి మనకి ఎన్ని రోజులలో కడుతుంది అన్న? ఒకటి కట్టింది, ఈ 2-3 రోజులు కట్టింది. ఇది ఏం జాతి? ఇది గ్రేడెడ్ ముర్రా. ఎన్ని రోజులైంది కట్టి? అది నెల 15 రోజులు అయింది. నెల 15 రోజులు. గ్రేడర్ ముర్రా. ఇది అన్న? ఇది ముర్రా. అది ఒకటి ముర్రా. ఇది వయసు ఎంత ఉంటది? ఏదైనా 3 సంవత్సరాలు. 3 సంవత్సరాలు. ఇది కట్టి ఉందా? 2.5 సంవత్సరాలు. అది కట్టిందా? ఇది కట్టింది, అది ఇటుకొచ్చి. ఓకే ఓకే. ఇది అది 2.5 సంవత్సరాలు. 2.5 సంవత్సరాల. పాల పనుల మీద పాల వాళ్ళు. మీరు క్వాలిటీ ఎట్లా చూసుకోవచ్చు అన్న? ఎట్లా చూసుకోవాలి? ఆటోమేటిక్ గా మేము రైతులం కావచ్చు. అంటే ఏమేమి చూడాలి మీరు చెప్పండి, ఎవరన్నా తెలియని వాళ్ళు ఉంటే. మేము ఏం చూస్తాం, రింగులు చూసుకుంటాం, బయట జాతి చూసుకుంటాం, ఎడల్పు చూసుకుంటాం, అట్లా కాళ్ళ మీద ఉన్నాయా లేవా చూసుకుంటే. ఏం పర్పస్ గురించి తీసుకోరా అన్న బాబాయ్? ఏం పర్పస్ గురించి తీసుకోరు? మేము రైతులను సాగుకుంటాం అంటే పాల పర్పస్. పాల పర్పస్. ఎన్ని రోజులలో కడతాయి? ఎన్ని రోజులలో ఇంత ఇవి? ఈ 15 రోజులలో కడతాయి. ఓకే. మన చిన్నవి పెద్దవి ఉన్నాయి. మిన్నీది ఉంది ఒకటి, రింగ్ ఉన్నాయి. కాకా ఏం రేట్ చెప్పినవే? 30 చెప్పిన. 30,000. 15,000. ఎన్ని సంవత్సరాలు ఉంటాయి? 15. ఎన్ని సంవత్సరాలు ఉంటాయి? సంవత్సరం లోపల ఉంటాయా? చూడొచ్చు. 30,000 చెప్తారు సంవత్సరం లోపల. చెప్పడం అయితే చెప్తారు. ఫైనల్ ఎంతకి అయితే? ఫైనల్ ఎంతకు అమ్ముతావు? 28,000 చూసుకోవచ్చు. గోలు ఉన్నాయి కానీ తక్కువ అవుతాయి. 10,000కి బేరం వస్తే ఇచ్చేయచ్చు. ఇవి వచ్చేసి మనకు చాలా వచ్చినాయి. దూడలు, పడ్డలు ఇవన్నీ మనకి. ఇక్కడ కూడా పడ్డలు ఉన్నాయి. ఇవి కూడా బేరం అవుతున్నాయి ఆల్రెడీ. ఇక్కడ వచ్చేసి అక్కడ మనకి ఇది వచ్చేసి ప్యూర్ రింగ్ ఉంది. ఏం రేట్ చెప్పారు కాక? ఈ ఒక్కదానికి ఏం రేట్ చెప్పినావు కాక? 65,000 చూడొచ్చు. 65,000 చెప్తారు. ఇట్లా ఒక్కొక్క దానికి క్వాలిటీని బట్టి రేట్లు ఉంటాయి. ఒక చిన్నగా ఉంటే చిన్న రేటు ఉంటాయి కాక. ఇవి ఎన్ని ఉన్నాయి? 6 ఉన్నాయి. అన్ని రకాలు ఉన్నాయి. మన మొత్తం 6 ఏం రేట్ కి అమ్ముతాయి? 1,50,000 చెప్పినాను. 1,50,000. 25 లెక్క. 25 లెక్కన 1,50,000 చెప్పాను. ఫైనల్ ఎంత వరకు వస్తాయి? 22 వరకు ఇస్తారంట. చూడొచ్చు. తక్కువ అవుతుంది. ఇంకా బేరం చేసుకుంటే రేట్ తగ్గుతుంది. చిన్నగా ఉన్నాయి. 1 ఇయర్ ఉన్నాయి, 1 ఇయర్ లోపల ఉన్నాయి, 1 ఇయర్ పైన ఉన్నాయి. మొత్తం 6. ఇవి వచ్చేసి పెద్ద ఉన్నాయి. ఇది ముర్రా ఉంది, ఇది మిన్నీ ఉంది. మిన్నీ జాతిది పడ్డా. ఇది చూసుకోవచ్చు. మిన్నీ జాతి అంటే ఈ విధంగా ఉంటది. మనకి కొమ్ములు వచ్చేసి కిందికి ఉంటాయి. ఇవి వచ్చేసి పడ్డల రేట్లు అయితే ఇవి రెండుకి ఏం రేట్ చెప్పినావు అన్న? 50 చెప్తున్నా. 55 చూడొచ్చు. 2 ఎన్ని సంవత్సరాలు ఉంటాయి? ఒకటి 2, ఒకటి సంవత్సరంన్నర, ఒకటి 2 సంవత్సరాలు ఉంటుంది అంట. 55,000 చెప్పారు. క్వాలిటీ చూసుకోవచ్చు ఏ విధంగా ఉందో. గ్రేడర్ ముర్రా ఉన్నాయి. ఎన్ని తెచ్చిరా అన్న? అన్ని నేను మొత్తం 20 పడ్డలు తెచ్చి 20 పడ్డలు తెచ్చారు. చూసుకోవచ్చు. ఇట్లా క్వాలిటీని, కాళ్ళు అన్నీ చూసుకొని తీసుకోవచ్చు. రొమ్ములు కూడా చూసుకోవచ్చు ఏ విధంగా ఉందో. కొంచెం ముంగలు తీసుకో, అన్ని చెక్ చేసుకొని తీసుకోవాలి మీరు. ఇక్కడ కూడా ఒక 2 ఉన్నాయి. చూద్దాం ఎవరన్నా రైతులు కొన్నట్టే ఏం రేట్కి కొన్నారో చూసి కనుక్కుందాము. పడ్డలు అయితే ఈ విధంగా ఉన్నాయి ఈ వారం. ఇవి ఆల్రెడీ బేరం అవుతున్నాయి. ఒక 4. ఇక్కడ కూడా ఒక 3 ఉన్నాయి. కాకా ఏం రేట్ చెప్పిర్రే 3కి? చూడొచ్చు. 3 కలిపి రేట్ చూద్దాం. ఏం రేట్ చెప్పిర్రా అన్న? 55 ఒక్కొక్కటి. 55 చెప్పారు. కొంచెం ఎత్త మీదకి తీసుకోక. కొంచెం చాలా మంది తెచ్చి అమ్ముతారు పడ్డలు ముర్రావి. జఫ్రాబాదీ కావాలని చాలా మంది అడుగుతారు కానీ జఫ్రాబాదీ చాలా తక్కువ దొరుకుతాయి. మనకు జఫ్రాబాదీ క్వాలిటీ చూసుకోవచ్చు మీరు. 55 చెప్పారు. బేరం చేసుకుంటే 40-45 లెక్క అయితే మార్కెట్ మొత్తం చూడొచ్చు. ఇక్కడ కూడా ఒక 3 ఉన్నాయి. చాలా మంది తెస్తారు, అమ్ముతారు, కడతారు. ఏం రేట్ చెప్పారు అన్న? 3 150. 150 3 కలిపా. ఒక్కొక్కటి 50. ఎన్ని సంవత్సరాలు ఉంటాయి అన్నవి? 2.5 సంవత్సరం. ప్యూర్ ముర్రా. కట్టినా ఏమన్నా కట్టేటు నేను కట్టలేవంట. 50,000 లెక్క చెప్తారు. ఫైనల్ ఎంతకు అమ్ముతాయి? ఫైనల్ ఎంతకు అడుగుతారు వేరే అడగడం?
46 లెక్క అడుగుతారు, 46,000 లెక్క అడుగుతారు. చాలా మంది అడుగుతారు, కొనేటోళ్ళు ఉంటే కొంటారు. ఓకే ఫ్రెండ్స్, మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్నాక గంట సింబల్ నొక్కండి, మీకు ప్రతి వారం వీడియో నోటిఫికేషన్ వస్తుంది. ఎవరైనా కొత్త వాళ్ళు కనుక చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి, హాయ్ అని మెసేజ్ చేయండి, మీకు గ్రూప్ లింక్ వస్తుంది, ఆ లింక్ ఓపెన్ చేసి ఫాలో చేయండి. మనకి ఈ వారం అయితే చాలానే వచ్చినాయి, తుడి వస్తాయి, పడ్డలు వస్తాయి, దూడలు వస్తాయి. ఇవి 2 బేరం అవుతున్నాయి. ఇవి మనకి ఇవి ఇక్కడ కూడా ఉన్నాయి. క్వాలిటీని బట్టి రేట్ ఉంటుంది, ఏదైనా మనకు చూసుకొని తీసుకోవచ్చు. రింగ్ ఉంటాయి, ఫుల్ రింగ్ ఉంటాయి, చిన్న రింగ్ ఉంటాయి, తర్పీ కూడా ఉంటాయి. చూద్దాము, రైతులతో మాట్లాడదాము. ఎవరన్నా అమ్మిన వాళ్ళు ఉన్నా, కొన్నోళ్ళు ఉన్నా, ధరలు కనుక్కున్నాం. ఇది కూడా దున్నపోతు వచ్చింది ఒకటి. కాకా ఏం రేట్ చెప్పిర్రే? లక్ష. కొంచెం ముంగలు తీసుకు. ₹1,00,000 చెప్పారు. ఎన్ని పండ్లు ఉంది కాకా? 4 పండ్లు. ₹1,00,000 చెప్తున్నారు. 4 పండ్లు ఉంది. ఏ ఊరు బాబా మీది? మహబూబ్ నగర్. ఎన్ని తెచ్చిర్రు ఈరోజు? 3. మహబూబ్ నగర్ కి అని 3 తెచ్చిర్రంట. ఇవి చూద్దాం, దీని డీటెయిల్స్ అనుకుందాము. మనకి బ్రీడింగ్ ఇప్పుడు స్టాల్ ఉందా అన్న? స్టార్ట్ అయిందా? మహబూబ్ నగర్ రైతులు తెచ్చి అమ్ముతుర్రు. హైదరాబాద్ డైరీ ఫార్మ్. పండ్లు చూపిస్తుంది అన్న? పండ్లు చూసి ముదాడు లేదు. ముదాడు వేయలేరా అసలు? ఆ బర్రెలు ఏమున్నాయి అన్న? పచ్చి వాసోడిగా 9 నెలలు చూడండి. 9 నెలలు. ఇంకోటి అమ్మేసి 9 నెలలు అమ్మింది. 9 నెలలు సోడి. ఇది అంటే నెల రోజులలో ఇంతది, నెల 15 రోజులలో ఇది అమ్మిందంట. ఇట్లా క్వాలిటీ చూసుకొని తీసుకోవచ్చు మీరు మార్కెట్ లో. చూసాం, ఎవరన్నా రైతులు రేట్లు చెప్తే కనుక్కుందాము ఈ వారం అయితే. ఏ ఊరు బాబాయ్ మీది? చూడే ఇది పాడిదా? కాదు చూడవచ్చు. ఏదో డీటెయిల్స్ అయితే చెప్తలేడు, తీసుకొని పోతుండో. ఇట్లా చాలా మంది తెస్తారు, రేట్ అడిగితే కూడా రేట్ చెప్పలేడు. ఇక్కడ వచ్చేసి మనకి పడ్డలు, ఇది కూడా బుల్లుంది, జఫ్రాబాద్ ప్యూర్ బ్రీడ్ ఉంది. మనకు బ్రీడ్ వచ్చేసి మనం క్వాలిటీ చూసుకోవచ్చు. ఏదైనా క్వాలిటీని బట్టే రేట్ ఉంటది. మీరు రేట్లు ఎక్కువ చెప్తున్నారు అంటారు, కానీ రేట్లు ఎక్కువనే చెప్తారు ఎవరైనా అమ్ముకునేటోళ్ళు. బేరం చేస్తే తగ్గుతుంది అని. మీరు బ్రీడ్ క్వాలిటీ చూడొచ్చు. ఒక 1 ఇయర్ 2 ఇయర్స్ లోపల ఉంటది. ఇది మనకు 100% ప్యూర్ ఉంది. ఇది బ్రీడ్ వచ్చేసి. ఇట్లాంటి బ్రీడ్లు చాలా వస్తాయి, చూసుకొని తీసుకోవచ్చు మీరు. హెవీ సైజ్ గేదెలు కూడా వచ్చినాయి ఈ వారం. హెవీ సైజ్, చిన్నవి, పెద్దవి, అన్ని రకాల గేదెలు వచ్చినాయి. ఏ ఊరు అన్న మీరు? ఏం రేట్? వీడియోలలో చెప్పారు రేట్లు. చాలా మంది తెస్తారు, దూరం కింద తెస్తారు. వీడియోలలో రేట్లు ఎందుకు చెప్పారు అంటే, తెచ్చిన వాళ్ళు కూడా వీడియోలు చూస్తారు, అమ్మేటోళ్ళు కూడా చెప్తారు. 5 నెలలు చూడుందంట. ఏం రేట్ చెప్పారు అన్న? 1,10,000. 5 నెలలు చూడుందంట. ఇది 1,10,000. మనకు జఫ్రాబాదీలో బ్రీడ్, ఫుల్ బ్రీడ్ ఉంది. కొంతమంది రైతులు వీడియోలలో తక్కువ రేట్ ఉన్నాయి, వేరే యూట్యూబర్స్ తక్కువ రేట్ వేస్తారు. అమ్మిన రేట్ చెప్తారు, కొంచెం తక్కువనే రేట్ వేస్తారు. ఎందుకంటే వీడియోస్ ఎక్కువ మంది చూడాలి, ఎక్కువ మంది లైక్ చేయాలని. అట్లా మనం ఏంటంటే జెన్యున్గా చెప్తాము, రేట్లు ఏమున్నాయి, ఏ విధంగా ఉన్నాయో అట్లా. చాలామంది అడుగుతారు రేట్లు చెప్పండి అని. రేట్లు అయితే చెప్తారు, కానీ ఎట్లా అంటే అట్లా చెప్తే మంచిగా ఉండదు, మీకే ప్రాబ్లం. కొంతమంది చాలామంది వచ్చి అడుగుతారు నాకు, నా రేట్లు వీడియోలలో తక్కువ చెప్పి రేట్ ఎక్కువ రేట్ చెప్తారు అని. ఎవరికి ఎలా చెప్పినా ఇబ్బందే. హెవీ సైజ్ ఉంది ఇది గేదె. మనకు దీని రొమ్ములు చూడవచ్చు, హైట్, పర్సనాలిటీ చాలా పెద్ద ఉంది, ఎత్తుపొడు. దీని రొమ్ము గేదెలు చూసుకోవచ్చు. ఇట్లాంటి చాలా తక్కువ వస్తాయి గేదెలు. ఇది కూడా మనకు 5 నెలలు చూడుంది, జఫ్రాబాద్ చూడి 5 నెలలు ఉంది. 5 నెలలు ఉంది. ఇది కూడా మనకి బన్నీ జాతిది ఉంది. ఇది ఇక్కడైతే చాలా మంది తెస్తారు రైతులు, బేరాలు ఇట్లా అవుతాయి. కూడా మనకి ఇది కూడా 6 నెలలు చూడుంది. కిత్తేమైనా కాబే చెమ్మైన క్యారెట్ వల్ల రేట్ తెలియదు అంట. అలా సెట్ గేదె క్వాలిటీ అయితే మంచిగా ఉంది, హెవీ సైజ్ ఉంది. రైతులు కొంతమంది కొని అక్కడ పక్క గట్టేసుకుంటారు, బేరం అయిపోతాయి. ఇవన్నీ రైతులు కొనే ఉంటాయి. ఇవి కూడా దున్నపోతులు. ఇక్కడ అందరు రైతులు కొని 1, 2 మేడ కట్టేసుకుంటారు. చాలా మంది దున్నపోతులు కావాలంటూ ఇవి చూసుకోవచ్చు. దున్నపోతులు అయితే సరే తక్కువ వస్తాయి. ఇది వచ్చేసి మన ముర్రా జాతి ఉంది. ఇవన్నీ ఇక్కడ రైతులు తెచ్చి అమ్ముతారు, అట్లనే కొంటారు. సూడి గేదెలు, పాడి గేదెలు దొరుకుతాయి ఇక్కడ. ఆవులు కూడా వచ్చినాయి ఈ వారం. హెవీ సైజ్ ఉంటాయి, చిన్న సైజు ఉంటాయి. ఇవి కూడా డీలర్ ఇక్కడ కూడా దున్నపోతు. ఈ వారం దున్నపోతు క్రిస్మస్ ఉంది కాబట్టి చాలా మంది దున్నపోతులు తెస్తారు, అమ్ముతారు మార్కెట్లో. ఇప్పుడు దున్నపోతుల సీజన్. హెవీ సైజ్ ఉన్నాయి. ఇది కూడా హెవీ సైజ్ దున్నపోతాయి. బన్నీ జాతిది, ముర్రా జాతి ఉన్నాయి. ఇక్కడ అన్ని దున్నపోతులు ఇక్కడ చెక్ చేస్తున్నారు, చూడవచ్చు రైతులు. కొన్న వాళ్ళు ఉంటే రొమ్ములు చెక్ చేసుకుంటారు. బేరమైన పాలది ఉందేమో, కొంచెం పెయితో బక్కగా ఉంది. రొమ్ములు చెక్ చేయించారు. బన్నీ జాతిది. ఇది చూడవచ్చు. పానం లేదు కానీ పాలు ఉన్నాయి. ఇక్కడ హైదరాబాద్ వాళ్ళు చూసి తీసుకుంటారు. ఇవి కూడా దూడలు ఇక్కడ